ఒక చిన్న గ్రామంలో రాఘవనే బుద్ధిమంతుడు బాలుడు ఉండేవాడు. అతని ఇంటి పరిస్థితి పెద్దగా బాగులేకపోయినా చదువులో మాత్రమో ఎప్పుడూ అగ్రగామి. ప్రతి సాయంత్రమతను పాత కిందికొయ్య దీపం వేసుకుని చదువుకునేవాడు. ఒకరోజు గ్రామంలో పెద్ద పిడుగు పడటంతో చాలా ఇళ్లలో కరెంటు పోయింది. అందులో చీకట్లో ఇబ్బంది పడుతుండగా రాఘవ మాత్రం తన చిన్న దీపం వెలిగించి పక్కంటి వాళ్లకు కూడా వెలుగు ఇచ్చి వారి పనులు చేయడానికి సహాయం చేశాడు. అది చూసిన గ్రామ పెద్ద చాలా ఆశ్చర్యపోయాడు. చిన్న దీపమైనా ఎంత పెద్ద పనిచేసిందో చూడు అని అందరికీ చెప్పాడు. తర్వాతి రోజు అందరూ కలిసి గ్రామంలో ఒక చిన్న లైబ్రరీ నిర్మించాలి అని నిర్ణయించారు. రాఘవను ఆ లైబ్రరీ మొదటి సంరక్షకుడిగా ఎంపిక చేశారు. రాఘవ చిరునవ్వు చిందిస్తూ వెలుగు చిన్నదైనా మనసు పెద్దగా నుండే చాలను అని అన్నాడు. మరిన్ని కథలు కావాలంటే లైక్ చేయండి. నెక్స్ట్ స్టోరీ కోసం సబ్స్క్రైబ్ చేయండి.